రాజకీయాల్లో 2.5 దశాబ్దాలంటే చిన్న విషయం కాదు. ఒక్కసారి అధికారం రాకపోతేనే పార్టీలు చెల్లాచెదరవుతున్న పరిస్థితుల్లో వరుసగా 6-7 ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్న పార్టీ అసలు నిలదొక్కుకోవడమే పెద్ద టాస్క్. అలాంటిది బీజేపీ 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత కసితీరా ఢిల్లీలో ఘన విజయం సాధించింది. ఈ కిల్లర్ ఇన్స్టింక్టే బీజేపీని మిగతా పార్టీల కంటే ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పుడు ఢిల్లీని గెలిచినా, గతంలో హర్యానా, మహారాష్ట్రలో జయకేతనం ఎగరేసినా బీజేపీ విజయ రహస్యం ఒక్కటే. అదే గెలిచేదాకా కడదాకా రాజీలేని పోరాటం. బీజేపీ గురించి ఎవరేమనుకున్నా ఆ పార్టీ పెద్దగా పట్టించుకోదు. ఏ ఎన్నికలొచ్చినా తనదైన వ్యూహాలతో పనిచేసుకుంటూ పోతుంది. ఈ ప్రక్రియలో ఓడినా గెలిచినా లెక్కలోకి తీసుకోదు. ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆపదు. ఈ ప్రత్యేక ఎలక్షనీరింగే బీజేపీని ప్రత్యర్థులకు అందరంత ఎత్తులో నిలుపుతోంది. ఇప్పటి వరకు అధికారం రాని రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఢిల్లీ తర్వాత తెలంగాణను టార్గెట్ చేసుకుంది. ఈ అంశాలపైన ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ఢిల్లీ విజయం బీజేపీకి చాలా ప్రత్యేకం. ఇదేదో ఓ రాష్ట్రంలో గెలిపే కదా అని తీసిపారేసే విషయం కాదు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోవచ్చని హర్యానా, మహారాష్ట్రలో నిరూపించిన బీజేపీ హస్తెనకొచ్చేసరికి వ్యూహం మార్చింది. ఢిల్లీని కంచుకోటగా మార్చుకున్న ఆపును దెబ్బకొట్టడానికి రకరకాల వ్యూహాలతో ముందుకెళ్లింది. అంది వచ్చిన లిక్కర్ స్కామ్ను అద్భుతంగా ఉపయోగించుకుంది. కేజ్రీవాల్ బలహీనతల్ని టార్గెట్ చేయకుండా ఆయన బలాలపైనే ఫోకస్ పెట్టి కొట్టింది. ఇందుకోసం స్థానికాంశాలను ప్రభావశీలంగా ప్రయోగించింది. నిజానికి ఢిల్లీ బీజేపీలో కేజ్రీవాల్కి సాటొచ్చే నేత ఎవ్వరూ లేరు. అయినా సరే సమిష్టి కృషితో లక్ష్యాన్ని సాధించింది. తద్వారా వరుసగా 3వ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినా దేశ రాజధానిలో అధికారం లేని లోటును పూడ్చుకుంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ మెజార్టీ రాలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రుల మద్దతు అవసరమైంది. ఇంకేముంది, మోడీ మ్యాజిక్ పనిచేయడం లేదని విపక్షాలు ప్రచారం మొదలుపెట్టాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్షాలది అధికారం అనంత రేంజ్లో ఓదరగొట్టేశాయి. ఇటు బీజేపీ శ్రేణులు కూడా కాస్త డీలా పడ్డాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కొన్ని నెలలకే వచ్చిన హర్యానా ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షగా మారాయి. కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న వాతావరణం కనిపించింది. కానీ వ్యూహ చతురతతో హర్యానాను గెలిచిన బీజేపీ కాస్త ఊపిరి తీసుకుంది. ఆ తరువాత వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ విపక్షాలకి అడ్వాంటేజ్ కనిపించింది. దీనికి తోడు శివసేన, ఎన్సీపీని చీల్చారన్న కోపం జనంలో ఉందన్న ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడ బీజేపీ బలమైన ప్రతికూలతను తట్టుకుని పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు మహారాష్ట్రలోనూ గెలుపు రుచి చూడడం, అది సింగిల్ గా మెజార్టీ సాధించడం కాషాయ పార్టీకి పునరుత్తేజం తెచ్చిపెట్టింది. మోడీ మ్యాజిక్ ఢోకా లేదని కూడా బలంగా నిరూపించింది. ఇది బీజేపీకి ఓ గొప్ప గెలుపు. ఎందుకంటే ముంబై దేశానికి ఆర్థిక రాజధాని. మహారాష్ట్ర ఆర్థికంగా చాలా పొటెన్షియల్ కలిగిన రాష్ట్రం. మహారాష్ట్రలో విజయం సాధించడం ద్వారా బీజేపీ అన్ని రకాల బలాలను మరింత సమకూర్చుకోగలుగుతోంది. ఢిల్లీలో గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనుక డబుల్ ఇంజిన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీతో పాటు మిడిల్ క్లాస్ వర్గం బీజేపీకి జై కొట్టడంతో కాషాయ పార్టీకి విజయం నల్లేరు మీద నడకగా మారింది. డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి ఈ వ్యూహం బాగా కలిసొచ్చింది. ప్రధాని మోడీ విస్తృత ప్రచారం కూడా పార్టీ విజయానికి మరో ప్రధాన కారణంగా నిలిచింది. ऐसी डबल इंजन सरकार दिल्ली को मिलेगी. మునుపటి ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తామంటూనే ఆయన ఆ అవినీతికి ముగింపు పలుకుతామన్న హామీతో ఓటర్ల మద్దతు కూడగట్టారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజిన్ అభివృద్ధి ఉంటుందని భరోసా ఇచ్చారు. వీటికి తోడు ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా ఉన్న మిడిల్ క్లాస్ వర్గం బీజేపీకి జై కొట్టడం పార్టీని విజయ తీరానికి చేర్చింది. కొన్నాళ్లుగా ఉత్తరాది పార్టీ అన్న అపవాదు, జాతీయ అంశాల ఎజెండానే ముద్రపడిన బీజేపీ తన వ్యూహాలను మార్చుకుంటోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికాంశాలకు పెద్దపీట వేస్తోంది. మాది సంక్షేమ ఎజెండానే అంటూ ఉచిత హామీలకు జై కొడుతోంది. చిన్న పార్టీలను అక్కున చేర్చుకుంటూ గెలుపు అసాధ్యమనుకున్న రాష్ట్రాల్లోనూ అసాధారణ విజయాలతో ముందుకెళుతోంది.
అయోధ్య ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ 370 రద్దు బీజేపీ హామీలేంటని అడిగితే ఒకప్పుడు ఎవ్వరైనా ఠక్కున చెప్పేవి ఇవే. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించే వారిని, మెజార్టీ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో అంతటి పవర్ఫుల్ గా వ్యవహరించిన హామీలివి. ఇందులోని 2 హామీలు నెరవేరడంతో తర్వాతేంటి అన్న ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటు సగటు ఓటర్ల మదిలోనూ మెదిలిందే. ఈ క్రమంలోనే బీజేపీ వ్యూహాలు మార్చుకుంది. స్థానికంశాలకు పెద్దపీట వేస్తూ ఆయా రాష్ట్రాల్లో ముందుకెళుతోంది. రాష్ట్రాల వారీగా వ్యూహాలు రూపొందించుకోవడంతో బీజేపీ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ విజయం సాధించింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బెత్తింది. ఒకప్పుడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయినా లోక్సభ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన పార్టీకి ఇదో గట్టి సవాల్గా నిలిచింది. దీంతో తన వైఖరిని మార్చుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిని మార్చడం, ఖట్టర్ను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడం ద్వారా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మనోహర్ లాల్ ఖట్టర్ను తప్పించి ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసిన బీజేపీ ఆ సామాజిక వర్గాల ఓట్లపై దృష్టి సారించింది. సైనీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ జాటేతర ఓట్లు సాధించడంలో విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉల్లి రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను అర్థం చేసుకుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించింది. ఇతర రైతుల్లో ఉన్న వ్యతిరేకతను చల్లార్చుకుని పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ వంటివి ప్రకటించింది. 2024 ఎన్నికలకు ముందు ఉచితాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీటిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దెబ్బతింటాయంటూ చెబుతూ వచ్చింది. కానీ పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగం కారణంగా మధ్యతరగతి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో సంక్షేమాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో హర్యానా ఎన్నికల్లో లాడ్లీ లక్ష్మీ యోజన కింద ప్రతి మహిళకు నెలకు 2100 ఇస్తామని, హర్ ఘర్ గృహిణి యోజన కింద 500కే గ్యాస్ సిలిండర్ను అందిస్తామంటూ బీజేపీ ఉచిత హామీలిచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ముందు లడ్కీ బెహన్ యోజన పేరుతో కూటమి సర్కారు చేపట్టిన నగదు బదిలీ పథకం మధ్యతరగతిలో సానుకూలత తెచ్చిపెట్టింది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం అక్కడ కనిపిస్తుంది. చివరి వరకు పోరాడాలి, అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్న వీరి పట్టుదల బీజేపీకి ఆయా రాష్ట్రాల్లోనూ విజయావకాశాలు తెచ్చిపెడుతోంది. ప్రచార సభల్లో వాగ్దాటి, తమదైన వ్యూహాలతో ప్రతిపక్షాలను చిత్తు చేయడంలో వీళ్లు దిట్ట. పైగా కేంద్రంలోనూ అధికారంలో ఉండడం మరో సానుకూల అంశం. ఏ పార్టీకైనా ఎన్నికలొస్తున్నాయంటే కాస్త టెన్షన్ ఉంటుంది. కానీ బీజేపీకి టెన్షన్తో పాటు కొత్త ఉత్సాహం కూడా తోడవుతుంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు బీజేపీ పైనుంచి కింది వరకు మొత్తం యంత్రాంగం మరో స్థాయిలో పనిచేస్తుంది. అసలు బీజేపీ పొలిటికల్ ఆపరేషన్ మొదలు పెట్టేలోపే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ క్లియర్ చేస్తుంది. ఇందుకోసం ఆర్ఎస్ఎస్ ఏళ్ల తరబడి ఒక్కో రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ముందుగానే రాష్ట్రాల వారీగా సంఘ్ సేవకులకు విధులు కేటాయిస్తుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్, చాప కింద నీరు లాంటి వ్యూహాలతో మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేస్తుంది. దీంతో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ, ఆర్ఎస్ఎస్ డెడ్లీ కాంబినేషన్ను తట్టుకోవడం మిగతా పార్టీల వల్ల కావడం లేదు. మరే పార్టీకి ఆర్ఎస్ఎస్ తరహా యంత్రాంగం లేకపోవడం బీజేపీకి కలిసొస్తోంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా ఒక రాష్ట్రం సింగిల్ గా చిక్కిందా అక్కడ బీజేపీ జెండా పాతినట్లే. సింగిల్ గా ఒక్క రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయో ఆ రాష్ట్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దళాలు మొత్తం ఆ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తాయి. అది ఇప్పటికే చాలాసార్లు రుజువైందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బలగాలు ఎన్నికలకు 2 ఏళ్ల ముందే అక్కడకు చేరుకొని ఆపరేషన్ మొదలు పెడతాయి. ఆర్ఎస్ఎస్ పోల్ మేనేజ్మెంట్ ను మరే సంస్థ అందుకోలేదు, వ్యూహాలను అంచనా వేయలేదు. దేశంలో నలుమూలల నుంచి వచ్చే ఆర్ఎస్ఎస్ బలగాలు ఆ ఒక్క రాష్ట్రాన్ని టార్గెట్ చేసి మొదట డోర్ టు డోర్ ప్రచారం మొదలు పెడతాయి. దాంతో బీజేపీకి విజయం మరింత తేలికవుతుంది. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీలో ఈ ఫార్ములాను మనం బాగా గమనించొచ్చు. అందుకే సింగిల్ గా ఒక రాష్ట్రం దొరికిందా బీజేపీ ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని రాజకీయంగా కబళించేస్తుంది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలంటే పార్టీ శ్రేణుల్ని అన్ని చోట్లకు పంపాల్సి ఉంటుంది. కానీ అదే ఒక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలంటే దేశం మొత్తంలో ఉన్న బలగాలు అన్నిటినీ ఆ రాష్ట్రంలో మోహరించి తేలిగ్గా గెలుపు సాధిస్తుంది బీజేపీ. 2028 డిసెంబర్లో కనుక తెలంగాణలో ఎన్నికలు జరిగితే అది సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందవుతుంది.
తెలంగాణ సింగిల్ గా బీజేపీకి దొరుకుతుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలోనూ ఖచ్చితంగా అమలు చేస్తుంది కమలం. 2027 యూపీ ఎన్నికలు కూడా బీజేపీకి అత్యంత కీలకం. ఆ ఏడాది యూపీ ఫలితాలను బట్టి 4వ కేంద్రంలో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగలుగుతుందో లేదో చెప్పేయొచ్చు. 2027 యూపీ ఎన్నికలు బీజేపీకి సెమీఫైనల్స్ లాంటివి. 27 ఏళ్ల తర్వాత హస్తెరను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఓ ల్యాండ్ మార్క్ విక్టరీని జమ చేసింది. ఇదేమి ఆషామాషి గెలుపు కాదు. 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఢిల్లీని కొట్టలేకపోవడం ఇన్నాళ్లు ఆ పార్టీకి చాలా అవమానకరంగా భావించింది. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసి లక్ష్యాన్ని ఛేదించింది బీజేపీ. ఇదే ప్రణాళికను 2028 తెలంగాణలోనూ అమలు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ పోల్ మేనేజ్మెంట్ కూడా మిగతా పార్టీలకు భిన్నంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంత పగడ్బందీ వ్యవస్థ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. చాలాసార్లు ఈ వ్యవస్థ మూలంగానే బీజేపీ విజయ తీరాలకు చేరిందంటే అతిశయోక్తి కానే కాదు. ప్రతి ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రచురిస్తూ ఉంటుంది. దీనిని తరచుగా సవరిస్తూ ఉంటుంది కూడా. ఒక్కో పేజీలో ముందు వెనక కలిపి 60 మంది ఓటర్ల పేర్లు, ఫోటోలు, ఇతర వివరాలు ఉంటాయి. ఒక్కో పేజీలో ఉన్న 60 మంది ఓటర్ల బాధ్యతలను బీజేపీ ఒక్కొక్క కార్యకర్తకు అప్పగిస్తుంది. వీరినే సంస్థాగతంగా పన్నా ప్రముఖ్ అని పిలుస్తారు. తమకు అప్పగించిన ఓటర్లను నేరుగా కలవడం, వారికి ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయో లేదో చూడడం, ఒకవేళ అందకపోతే పార్టీ తరపున ఏం చేయాలో నిర్ణయించి తగిన విధంగా సహాయం చేయడం, ఓటర్లకు ఇతర సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో చూడడం, అందుకనుగుణంగా పార్టీ తరపున చర్యలు తీసుకోవడం వీరి విధుల్లో భాగం. ఒకవేళ ఈ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా లేకపోతే పార్టీ గురించి, పార్టీ విధానాల గురించి, నాయకుల గురించి చెప్పి పార్టీకి అనుకూలతను సాధించాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఓటర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను కూడా పన్నా ప్రముఖులు పరిశీలించి ఓటర్ల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మెలుగుతూ వారిని ఆకట్టుకుంటారు. ఓటింగ్ తేదీ వరకు ఆయా ఓటర్లను, వారి కుటుంబాలను ఆకట్టుకుంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వివరాలన్నిటినీ బూత్ స్థాయి కమిటీకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. కులం, మతం, వర్గం, అభిరుచులకు అనుగుణంగా కూడా ఓటర్లను ఇక్కడే విభజించి గుర్తిస్తూ ఉంటారు. ఓటింగ్ రోజున తమకు సంబంధించిన ఓటర్లంతా ఓట్లు వేసేలా చూస్తారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంతమంది బీజేపీకి ఓట్లేసుంటారో కూడా అంచనా వేసి బూత్ స్థాయి కమిటీకి నివేదిస్తారు. అయితే ప్రతి బూత్లోనూ 60 మంది ఓటర్ల బాధ్యత ఉండదు. ఒక్కో చోట 15 మంది ఓటర్ల బాధ్యతలను అప్పగిస్తే మరో చోట 30 మంది ఓటర్ల బాధ్యతలను పన్నా ప్రముఖులకు అప్పగిస్తూ ఉంటుంది బీజేపీ. ఆర్ఎస్ఎస్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే పన్నా ప్రముఖ్ అంటూ ఉంటారు. అయితే ఈ వ్యవస్థను గుజరాత్లో బీజేపీ చాలా కాలంగా అమలు చేస్తోంది. గుజరాత్ బయట దీనిని ప్రయోగించింది మాత్రం 2014 లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో. అప్పట్లో అమిత్ షా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పట్లో 1,50,000కు పైగా పన్నా ప్రముఖులను ఆయన నియమించారు. ఆయన ఎన్నికల వ్యూహాల్లో ఇదొకటని, అందుకే దీనికి ఆయన చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారని పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. అమిత్ షానే స్వయంగా పన్నా ప్రముఖగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల ఇలాంటి ప్రయోగాల్ని అమలు చేసింది. కానీ బీజేపీ మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఎన్నికల్లో పన్నా ప్రముఖులను నియమిస్తోంది. ఈ వ్యవస్థ తమకు చాలా బాగా ఉపయోగపడుతుందని బీజేపీ ప్రముఖులు గర్వంగా చెబుతూ ఉంటారు. విజయమే లక్ష్యంగా పెట్టుకున్న చోట్ల దీనికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. పన్నా ప్రముఖ్ బాధ్యతకు, బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతకు సమాన హోదా ఉంటుందని పలు పన్నా ప్రముఖ్ సమావేశాల్లో బీజేపీ నాయకులు చెబుతూ ఉంటారు. 2022 డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 15 లక్షల మంది పన్నా ప్రముఖులను బీజేపీ నియమించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అందులో ఒకరు. చాలా రాజకీయ పార్టీలకు బూత్ స్థాయిలో కమిటీలుంటాయి. ఆ కమిటీలు కూడా సాధారణంగా చేసే పని ఇదే. తమ బూత్ స్థాయిలో ఉన్న ఓటర్లను గుర్తించడం, వారితో మాట్లాడటం, పార్టీకి ఓటు వేసేలా చూడటమే ఈ బూత్ కమిటీల బాధ్యత. చాలా పార్టీలు ఈ బూత్ కమిటీ సభ్యులకు ఓటర్ల బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఉంటాయి. అయితే చాలా చోట్ల పార్టీకి ఓటు వేయని కుటుంబాలు, వ్యక్తుల్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే పన్నా ప్రముఖ్ మాత్రం బీజేపీ వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసుకున్న బాధ్యత. వారి లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యం కూడా చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండడమే ఈ వ్యవస్థ ప్రత్యేకత. బీజేపీ ఎన్నికల వ్యూహంలో మైక్రో మేనేజ్మెంట్కు అధిక ప్రాధాన్యమిస్తోంది. పన్నా ప్రముఖ్, బూత్ కమిటీ, శక్తి కేంద్రాలు ఇవన్నీ ఈ మైక్రో మేనేజ్మెంట్లో భాగం.
వీటిలో ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యతలు అప్పగించారనేది ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచి ఆపరేట్ చేసే పోర్టల్లో పొందుపరుస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వారణాసి నియోజకవర్గంలో ఒక శక్తి కేంద్రానికి ఇన్ఛార్జ్. ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాని నుంచి మంత్రులు, ఎంపీల దాకా అందరూ మైక్రో మేనేజ్మెంట్లో భాగమైన శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలకు ఇన్ఛార్జీలుగా, పన్నా ప్రముఖులుగా వ్యవహరిస్తూ తమకప్పజెప్పిన బాధ్యతల్ని పూర్తి చేస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలుండగా 2012లో బీజేపీ ఏకంగా 71 స్థానాల్లో గెలుపొందింది. కానీ విని ఎరుగని విజయమిదే. త్రిపురలో 25 ఏళ్ల పాటు తిరుగులేకుండా పాలిస్తున్న కమ్యూనిస్టు కంచుకోటను 2018లో బీజేపీ బద్దలు కొట్టింది. అంతకుముందు ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాల్లో పోటీ చేస్తే 49 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 2018లో మాత్రం 60 సీట్లలో 34 సీట్లు గెలుచుకోవడమే కాకుండా గత ఎన్నికలతో పోలిస్తే 41.5% అధికంగా ఓట్లను సాధించుకుంది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 4 ఎన్నికల్లో 40% పైగా ఓట్లను బీజేపీ సాధించుకుంది. ఇది కూడా ఓ రికార్డు. ఈ రికార్డులన్నిటికీ మూల కారణం మైక్రోపోల్ మేనేజ్మెంటే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే బీజేపీని కొట్టాలంటే పోల్ మేనేజ్మెంట్లో ముందు ఆధిపత్యం సాధించాలని ప్రత్యర్థి పార్టీలు ఆలోచించేంతగా పరిస్థితులు మారిపోయాయి. అసలు బీజేపీ ఎలక్షనీరింగ్తో ఎన్నికల్లో ప్రచార వ్యూహాలే మారిపోయాయని అన్ని పార్టీలు ఒప్పుకునే విషయం. ఇంతగా ఎన్నికలను సీరియస్గా తీసుకుంటుంది బీజేపీ. కాలం కలిసొచ్చేటప్పుడు బద్దకించకూడదనే సూత్రం పాటిస్తున్న బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరాలని టార్గెట్గా పెట్టుకుంది. అందుకే ఇంతవరకు అధికారంలోకి రాని రాష్ట్రాలను ఒక్కొక్కటిగా తన బుట్టలో వేసుకుంటోంది. ఇప్పుడు ఢిల్లీ గెలుపుతో తర్వాత తెలంగాణను టార్గెట్గా పెట్టుకుంటోంది. ఢిల్లీ గెలుపు తర్వాత బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని నిర్ణయించింది. రేపో మాపో పార్టీ పరిశీలకులు ఢిల్లీ నుంచి తెలంగాణకు రాబోతున్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలనేది కమలనాథుల ఆలోచన. అందుకు సంబంధించి అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో విజయం సాధించడంలో ఫుల్ జోష్లో ఉంది బీజేపీ. ఈ తరుణంలో తెలంగాణలో మెల్లగా పావులు కదుపుతోంది. 2028 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై ఫోకస్ చేసింది. అందుకు ఇప్పటి నుంచి వ్యూహాలు రచించే పనిలో నిమగ్నమైంది. తెలంగాణలో పార్టీ బలాబలాల గురించి డీటెయిల్స్ తెప్పించుకున్న అగ్రనేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ నేతలతో ఓ విడత సమావేశమై కీలక సూచనలు చేశారు. తెలంగాణలో పాతుకుపోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం షురూ అయింది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను బీజేపీ రాష్ట్ర అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జాబితాను బీజేపీ విడుదల చేసింది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర మంత్రులు కూడా ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆలోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో కూడా అధికార పీఠాన్ని అందుకోబోతున్న తరుణంలో తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిజానికి తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసం కాస్త కనిపించింది. ఆ పార్టీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి దాదాపు 37% ఓట్లు పడ్డాయి. కానీ ఆ తరువాత పార్టీ పరిస్థితి డీలా పడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడంతో కాస్త కష్టపడితే పార్టీకి విజయం పక్కా అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రేవంత్ సర్కారుపై బీజేపీ నేతలు అటాక్ మొదలుపెట్టారు. 6 గ్యారంటీల విషయంలోనూ కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. ఇదే ఊపును కంటిన్యూ చేయాలని పార్టీ పెద్దలు సైతం డైరెక్షన్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి 40కి పైగా కార్పొరేటర్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లోనూ అంతకు మించి సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది పార్టీకి కొత్త ప్రెసిడెంట్ నియమించే అవకాశం ఉంది. ఇవన్నీ పార్టీకి కొత్త జోష్ తీసుకొస్తాయని అనుకుంటున్నారు. మొత్తంగా బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పవర్ దక్కుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
రానున్న స్థానిక ఎన్నికల్లో యువతని ఆయుధంగా మార్చుకోవాలి అనేది కమలనాథుల ఆలోచనగా ఉంది. కాషాయ పార్టీలో నయా జోష్ తీసుకొచ్చేందుకు యువ నాయకులే ప్రధాన ఎజెండాగా పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ అగ్రనేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొంతవరకు ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్న యోచనలో బీజేపీ ఉంది. అందుకే రెట్టించిన ఉత్సాహం, ప్రణాళికలతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితే పార్టీని గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్లొచ్చన్న ఆలోచనతో స్కెచ్ చేస్తున్నారు. సంస్థాగత ఎన్నికల తర్వాత లోకల్ బాడీ ఎన్నికల కమిటీలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గెలిచిన ప్రతినిధులతో పాటు కొత్తగా ఎన్నిక కాబోతున్న రాష్ట్ర కమిటీ సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకును గణనీయంగా పెంచాలని కాషాయ దళం యోచిస్తోంది. తద్వారా కాంగ్రెస్ దూకుడుకు ముకుతాడు వేయాలని వ్యూహరచన జరుగుతోంది. మేం గెలిచాం, మిమ్మల్ని గెలిపించుకుంటామన్న నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయినట్టుగా చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ అధికార పార్టీపై భవిష్యత్ పోరాటాలకు 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత లోక్సభ ఎన్నికల ఫలితాల గణాంకాల్ని రిపీట్ చేసి అధికార కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రుణమాఫీ, రైతు భరోసా, ఇతర అంశాలపై ప్రజలకు వివరించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకునే పనిలో పడింది తెలంగాణ బీజేపీ. తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి కాస్తో కూస్తో యువత ఆకర్షితులు కాగా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ సంఖ్యను పెంచుకునేలా చేసి గెలుపు అవకాశాలపై నేతలు దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్నైనా తమ పార్టీ డెవలప్మెంట్ కోసం వాడుకునే యోచనలో కమలనాథులున్నారు. నిజానికి ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అవలంబించే వ్యూహాలు ఇలాగే ఉంటాయి. కానీ ఈసారి ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణలో గేరు మార్చాలనేది బీజేపీ రాజకీయ వ్యూహం. గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణలోనూ అధికారం ఖాయమన్న నమ్మకంతో ఉంది బీజేపీ. అందుకు తొలిమెట్టుగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్లీ కలుద్దాం. నమస్తే.